ఆదిలాబాద్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ కొండంత భరోసా ఇస్తున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసారెడ్డి. ఇక వ్యక్తిగత సమస్యలు మొదలుకొని గ్రామాలు, వార్డుల అభివృద్ధి పనుల వరకు పని ఏదైనా నేనున్నాను అంటూ ధైర్యం చెప్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు మానిటరింగ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తోడుంటానంటూ కంది శ్రీనివాసారెడ్డి హామీ ఇస్తున్నారు. ప్రజా దర్బార్ అంటే ఇప్పటి వరకు చాలా చూసి ఉండవచ్చు. కానీ ఆదిలాబాద్లో నిర్వహించే ప్రజా దర్బారు వేరు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నిర్వహించే ప్రజా దర్బార్ కొంత ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రజల నుంచి వినతులు తీసుకోవటం, ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేయడం ఉండదు. సమస్య లోతుల్లోకి వెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రజా దర్బార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎంతో చిత్తశుద్ధితో కంది శ్రీనివాసరెడ్డి ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. కంది శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ చాలా కాలం నుంచి దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ఈ ప్రజా దర్బార్కు నియోజకవర్గ ప్రజలంతా తమ తమ సమస్యల పరిష్కారం కోసం తరలి వస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డికి దరఖాస్తు ఇస్తే చాలు సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకంతో ఇక్కడికి విచ్చేస్తున్నారు. తాజాగా కంది శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్కు అద్భుతమైన స్పందన లభించింది. తన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజా దర్బార్కు హాజరయ్యారు. వచ్చి రాగానే అక్కడికి తెరలి వచ్చిన జనంతో మమేకమయ్యారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని వారికి భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్కు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. సామాన్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు తమ వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యలు, వార్డు, కాలనీల సమస్యలు కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. జనం సమస్యలను ఎంతో సావధానంగా విన్న కంది శ్రీనివాసరెడ్డి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. తాను తీసుకున్న దరఖాస్తులన్నింటినీ తన టీంకు ఫార్వర్డ్ చేస్తారు కంది శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి అప్లికేషన్ను ఇక్కడ మానిటరింగ్ చేస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్లికేషన్ల డాటాను ఎప్పటికప్పుడు భద్రపరుస్తారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వాటిని ఫాలో అప్ చేసి అప్డేట్ చేస్తారు. అందుకే కంది శ్రీనివాసరెడ్డి నిర్వహించే ప్రజా దర్బార్ అంటే ప్రజలకు కూడా కొండంత నమ్మకం ఏర్పడింది. సమస్య ఏదైనా ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు పరిష్కారం కోసం తన సాయశక్తులా కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇస్తున్నారు.
ప్రజా దర్బార్కు వచ్చిన కంది శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్య గురించి చెప్పుకున్నామంటే చాలు, జనాలకు ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తుంది. అందుకే ప్రజా దర్బార్కు వచ్చే ముందు ఎంతో ఆందోళనతో కనిపించే ప్రజలు వెళ్లే ముందు చిరునవ్వుతో వెళ్తుంటారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి అంతా చూసుకుంటున్నారన్న ధైర్యం వారి మొహంలో కనిపిస్తుంది. అందుకే కంది శ్రీనివాసరెడ్డికి ప్రజల నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోంది. నిజమైన ప్రజానాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అంటూ జనమంతా కితాబిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ప్రజా దర్బార్లో కంది శ్రీనివాసరెడ్డి, మౌన శ్రీనివాసరెడ్డితో పాటు ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, సీనియర్ నాయకులు దిగంబరరావు పాటిల్, మాజీ మున్సిపల్ ఫ్లో లీడర్ బండారి సతీష్, షాహిద్ అలీ, సుధాకర్ గౌడ్, అన్నపూర్ణ, మహబూబ్ అలీ, రఫీక్, ఎంఏ షకీల్, మునిగెల విఠల్, అల్చెట్టి నాగన్న, సుఖేందర్, బెల్లూరి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.